హాయ్ గైస్, అందరం రెడీ అయిపోయాం. ప్రతి ఒక్కరు రెడీ అయిపోయాం, దర్శనానికి రెడీ అవుతున్నాం. అందులో ఒక చిన్న ఫోటో సెక్షన్ జరుగుతుంది. ఇక్కడ మా చెల్లి కష్టపడిందని ఫోటోలు తీస్తుంది. మా మమ్మీ ఫోటోలు దిగి కలిసిపోయింది. వీడు ఇందాక నుంచి కష్టపడుతున్నాడు ఫోటోలు దిగడానికి. మా అక్క రెడీ అయిపోయింది. అక్కడే జరుగుతుందో కూడా చూద్దాం. ఇంకో పక్క రూమ్ యాక్చువల్లీ 4 బెడ్స్ ఉంటాయి అనమాట. 2 రూమ్స్ ఇచ్చారు. 8 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో కూడా చూద్దాం. ఇక్కడైతే బట్టలు ఆడేశారు. బట్టలు ఆడేసి రెడీ కూడా అయిపోయా. మా మా వచ్చేసారు, రెడీ అయిపోయారు. మా ఇంటికి కూడా రెడీ అయిపోయారు. హాయ్ చెప్పండి. మా అత్త ఎక్కడికి వెళ్ళిపోయింది అయితే మా అత్త వచ్చిన మా అత్తని కూడా చూపిస్తాను, ఆగండి. మా అత్త వచ్చేసింది. మా అత్త కూడా రెడీ అయిపోయింది. అందరూ రెడీ అయిపోయి ఇప్పుడు దర్శనంకి వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి ఆఫ్ షిరిడి గైస్. ఇక్కడే టెంపుల్. ఇదే టెంపుల్ నుంచి లోపలికి వెళ్తే టెంపుల్ వస్తుంది. బట్ మనం దర్శనంకి వెళ్ళాలంటే లోపల నుంచి వెళ్ళాలన్నమాట. ఫ్రంట్ ఒక గేట్ ఉంటుంది, అక్కడికి ఎక్కడికి ఫోన్ ఎలా లేదు. అందుకనే మీకు అక్కడ వీడియో తీయలేకపోతున్నాను. సో ఇక్కడితోనే వీడియో ఎండ్ చేసి దర్శనం అయిన తర్వాత కలుద్దాం. హలో గాయస్, దర్శనం చేసుకుని వచ్చేసాము. దర్శనం ఇవాళ చాలాసేపు పట్టింది. 4 hours దర్శనం పట్టింది. ఇవాళ చాలా జనం ఉన్నారంట, అందుకే 4 hours దర్శనం పట్టింది. దర్శనం చేసుకున్నప్పుడే బయటకు వచ్చాం. ఇప్పుడు సాయి తీర్థకి వెళ్ళిపోతున్నాం గైస్. సాయి తీర్థకి వచ్చేసాము. సాయి తీర్థలో ఒక షో అండర్ మెయింటెనెన్స్ అన్నాడు, అదొకటే బాధగా ఉంది. చాలా ఎగ్జైటెడ్గా ఉంది. అన్ని షోస్ అయితే బాగుంటాయి, బట్ ఏంటంటే వర్షం పడుతుంది గైస్. సాయి తీర్థ్ లోపలికి వచ్చేసాము. ఇది సాయి తీర్థ్ థీమ్ పార్క్. ఈరోజు యాక్చువల్లీ ద్వారకామాయి షో అండర్ మెయింటెనెన్స్ ఉందంట, అందుకనే ఒక షో ఒకటే మిస్ అవుతుంది. ద్వారకామాయి వచ్చేసి ఒక రోబోటిక్ షో అనమాట. బాబా గారు ఒక రోబోట్ వచ్చి కొన్ని మాటలు చెప్తారనమాట, ఇంపార్టెంట్వి. అవి ఇది ఈరోజు ఒక్కటే మిస్సింగ్ అంట. చూడండి గాయ్స్, వర్షంలో ఇంకా చాలా కదా. చూసారు గాయ్స్ ఎంత బాగుంది. ఫుడ్ అయితే వచ్చాము. తీర్థయాత్రకి వెళ్తున్నాం. అందరూ చెప్పండి, తీర్థయాత్రకి వెళ్ళొస్తాం. బాయ్ బాయ్. తీర్థయాత్రకి వెళ్ళొస్తాం. 2500 वर्ष पुरानी इस मंदिर हमें पहुंचाएंगी भारत के सबसे प्रसिद्ध मंदिर तिरुपति बालाजी के दर्शन के लिए। 1700 साल पुराना ये मंदिर हमारे प्राचीनतम मंदिरों में से एक है। इस मंदिर में संस्कृत, तेलुगु, तमिल और कन्नड़ भाषाओं में इतिहास बताने वाले 640 शिलालेख हैं। లంకా దహన్ కూడా అయిపోయింది. 5D షో అయిపోయింది. ఇంకో 5D షో ఉందన్నమాట, కళ్యాణమర్త్ అని చెప్పి. అది కూడా చూడాలి. ఇప్పుడు దాకా జరిగిన తీర్థయాత్ర అండ్ లంకా దహన్ ఎలా ఉందో అన్నీ అడుగుదాం. ఏదో ఒక్కొక్కరిని అడుగుదాం ఎలా అనిపించిందో. జరిగిన 2 షోలు ఎలా అనిపించిందండి? 2 బాగున్నాయా? మీకు రెండిట్లో ఏది బాగా నచ్చింది? తీర్థయాత్ర బాగా నచ్చిందా, లంకా దహన్ బాగా నచ్చిందా? మీకు ఎలా అనిపించింది అత్త? 2 మీకు మీకు ఎలా అనిపించింది 2 షోస్? జాబ్స్ మీకు ఎలా అనిపించింది? జేడి మైండ్ బ్లాక్. ఈ షో ఎలా ఉంటుందో కూడా. ఇంకో షో గైస్, 5D షో. కళ్యాణ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకో పప్పెట్ షోకి వచ్చాము. మూషిక్ మహారాజ్ అంట. అది చూసిన తర్వాత మళ్ళీ చెప్తాం. मराठी किती लोक आहेत? इकडे मागे बसलो. इकडे तुम्ही मराठी. अच्छा, 4 लोक मराठी इकडे. तुम्हाला सांगते मराठी, हिंदी, मराठी, हिंदी पंजाबी. ये बताइए, सिक्किम पहली बार लोग आए, फर्स्ट टाइम किया है।
हेलो दोस्तों, नमस्कार, स्वागत है, वेलकम। साहिबान, मेहरबान, कदरदान, साईराम सामने वाले सलमान और पीछे वाले शाहरुख खान। अरे सलमान सामने दो कटरीना, क्या बात है। कटरीना अरे आप सभी का भूषण महाराज के दरबार में स्वागत है। ताली तो Thank बजा you. दो। थैंक यू मोरिया हमारे भूषण महाराज जी की जय मेरी विजय कर ఇట్స్ యాక్చువల్లీ ఇంటరాక్ట్ చేస్తున్నారు గైస్ వీళ్ళందరూ ఇంటరాక్ట్ అవుతున్నారు अच्छा एक काम करो, सवाल बदल देते हैं। ये पिंक ड्रेस में मैम बैठे देखो, एक नंबर इमेज पर, इधर 3 नंबर वाले लाइन में। यहाँ हाँ हाँ। हेलो मैडम जी, नमस्कार। मुझे ये बताइए, ताजमहल कहाँ पर है? आगरा में है। अरे नहीं मैडम, ताजमहल आगरा में नहीं, जमीन पर है ना। और आगरा क्या पोपट हो गया क्या बताऊँ, अब मेरा नॉलेज ही ऐसा है। एक काम करो, वो लास्ट लाइन पर चले जाओ। మూషికి వాహన్ షో అయిపోయింది గాయస్ ఇది ఒక లేజర్ షో గాయస్ లేజర్ షో ముందు ఒక చిన్న జిమ్నాస్టిక్ షో లాగా గైస్ సాయితీడ్లోని ఇది ఒకటి ఇంకొక షో అనమాట లేజర్ షో దీనికి ముందు లైక్ సమ్ టైప్ ఆఫ్ డాన్స్ షో అలా జరుగుతుంది దాని తర్వాత చిన్న లేజర్ షో విచ్ ఇస్ వెరీ ఫేమస్ క్వైట్ ఫేమస్ ఇక్కడ ఈ షో అనేది సాయితీడ్లో ఇది ఫ్రీ షో అనమాట టికెట్ తీసుకోకపోయినా ఇక్కడ చూడొచ్చు ఈ లేజర్ షో మీరు కూడా ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు మీకు టికెట్ ఎఫోర్డ్ చేయలేకపోతే కానీ ఇక్కడ బయట 7:30కి ఆ టైం స్టార్ట్ అవుతుంది లేజర్ షో మీకు దానికి ముందు మిగతా షోస్ కూడా చూడాలంటే 7 o'clock స్టార్ట్ అయిపోతుంది కాబట్టి 7కి ఇలా వచ్చి ఇలా కూర్చున్నారంటే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఒక 1 hour 1.5 hour ఇలాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ షిరిడీలో ప్లేసెస్ విజిట్ చేయాలన్నప్పుడు ఇలాంటి ప్లేసెస్కి ఫ్రీగా వచ్చి విజిట్ చేయొచ్చు లోపల అన్ని చూడాలి పక్కా 700 rupees టికెట్ ఉంటుంది 700 rupees టికెట్ తీసుకుని లోపల మిగతా షోస్ అన్ని చూడాలి साईं तीर्थ में आपका स्वागत है। शिरडी वही स्थान है जिसे महान संत श्री साईं बाबा ने अपने वास्तव्य से पवित्रता प्रदान की। उनके गुजरने के बाद सदियों से पूरी दुनिया में बसे करोड़ों भक्त उनकी भक्ति में लीन होने यहाँ शिरडी चले आते हैं। आपने भी उनके दर्शन సాయితీర్థ్ అంతా కంప్లీట్ చేసుకున్నాం గైస్ 8 అయిపోయింది ఆల్రెడీ అంతా సాయితీర్థ్ అన్ని సాయితీర్థ్లో ఉన్న ప్రతి ఒక్క టీ కంప్లీట్ చేసుకునేటప్పటికి 8 అయిపోయింది ఇప్పుడు రిటర్న్ రూమ్కి వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్ ఇంకా దింపదు కదా రూమ్కి వచ్చేసి మళ్ళీ టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము యాక్చువల్లీ మేమైతే దర్శనంకి వెళ్తున్నాం కానీ చెరి ఫ్యామిలీ రావట్లేదు నేను మమ్మీ అండ్ జోషిక ముగ్గురం దర్శనానికి మళ్ళీ వెళ్తున్నాము దానికి ముందు కొంచెం ఏదైనా తినేసి వెళ్దామని చెప్పి మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు అందుకని ఇప్పుడు ఏదైనా తినేసి అప్పుడు దర్శనానికి వెళ్తాము మ్యాక్సిమం యాక్చువల్లీ వాళ్ళ పొద్దున అక్కడ వడాపావ్ తినడం కూడా కుదరలేదు కాబట్టి ఇప్పుడు వడాపావ్ తినాలి చూడండి గైస్ ఎలాకిక్ హోటల్ అంటే కొంతమంది అంటున్నారు షారుఖ్ ఖాన్ వస్తే ఈ దీంట్లోనే ఉంటారు అంటున్నాడు మరి దీన్ని చూస్తే నాకు షారుఖ్ ఖాన్ ఉండేది అలాగే కనపడట్లేదు బట్ టాక్ అయితే అంటున్నారు అదే షారుఖ్ ఖాన్ వస్తే ఇక్కడ ఉంటారు అంటారు మరి టాక్ అయితే అలాగే చెప్తున్నారు బట్ తెలియదు ఏ డ్రైవర్ని అడిగినా అదే చెప్తున్నాడు ఫ్రెండ్స్ తెలియదు మరి కానీ భలే ఉంటుంది ఈ సందు అయితే చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ సందు పొద్దున్న డే 1 ఎలా అనిపించింది దర్శనం ఎలా ఉంది దర్శనం బాగా జరిగింది ఇప్పుడు వడాపావ్ పొద్దున అవ్వలేదు ఇప్పుడు తింటున్నాం రేపు ఫుల్ బిజీ కదా షెడ్యూల్ అవును అందుకే అవును రేపు పొద్దున సప్తశృంగిని మాత టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి సప్తశృంగిని మాత టెంపుల్ 3 hours ఇదిగోండి నైట్ టైంలో షిరిడి స్ట్రీట్స్ ఎంత బాగుంటాయి చూడండి టెంపుల్ దగ్గర స్ట్రీట్స్ ఇక్కడ చాలా హోటల్స్ ఉంటాయి కానీ ఏ హోటల్లో ఫుడ్ ఎలా బాగుంటుందని ఎవరు గెస్ట్ చేయలేరు ఎందుకంటే ఒక్కొక్క హోటల్ ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క
చూడలేదు చూసి చెప్తాను అది. ఓకే వడపావ్ తిన్నాక వచ్చాం కదా, వడపావ్ అయితే కొరికింది. వడపావ్ తింటున్నాం గైస్. దర్శనం మళ్ళీ చేసుకున్నాం. అదృష్టం కొద్ది హారతికి కూడా వెళ్ళాము. చాలా ఫ్రంట్ కూర్చున్నాం, ఫ్రంట్ రోలో ఒక విఐపి దర్శనం లైన్లో కూర్చున్నాం మేము ఫ్రీగా. ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాం. షిరిడీలో తిరుగుతున్నాం. విత్ ఐస్ క్రీమ్. ఆకలి వేస్తుంది, అందుకే ఐస్ క్రీమ్ తింటున్నాం. నాకు వడాపావ్ తిన్నాం కదా, వడాపావ్ చాలా కారంగా ఉంది. అసలు వడాపావ్ కారంగా లేదు, వడాపావ్తో పాటు ఇచ్చిన మిర్చి చాలా కారంగా ఉంది. అది ఎంతసేపటికి కారం తీరట్లేదు, అందుకనే ఐస్ క్రీమ్ తింటున్నాం. ఎలా ఉంది దర్శనం? సూపర్ ఉంది, ప్రశాంతంగా ఉంది. మమ్మీ దర్శనం ఎలా ఉంది? సూపర్, చాలా బాగుంది కదా, చాలా తృప్తిగా ఉంది. యాక్చువల్ మార్నింగ్ దర్శనం కంటే ఇప్పుడు ఇంకా బాగుంది. చాలా బాగుంది, హారతి కూడా బాగుంది, దర్శనం కూడా బాగుంది. ఫాస్ట్గా అయిపోయింది దర్శనం కూడా. యాక్చువల్లీ నైట్ టైం దర్శనం అయిన తర్వాత బాబా గారి దగ్గరికి వెళ్ళనివ్వరు. వాళ్ళు ఏంటో జనం తక్కువ ఉన్నారని చెప్పి లోపల కూడా రానిచ్చారు. దగ్గర దర్శనం చేసుకున్నాం ఇవాళ కూడా, చాలా బాగుంది. రేపు కలుద్దాం. అంతవరకు డే 1 డన్. కమందరి చెప్పండి. డే 1 డన్. డే 1 డన్. బాయ్.